పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ధర్మారం మండలంలో ఉన్నటువంటి నందిమేడారం సహకార సంఘం ఎదుట రైతులు యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా గత 3 రోజుల నుండి కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ కూడా అధికారులపైన కూడా ప్రభుత్వం పైన కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒకే లారీ రావడంతో కేవలం 340 బస్తాలు మాత్రమే రావడంతో కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కో రైతుకి ఒక్కో బస్తా మాత్రమే యూరియా ఇస్తే ఇలా సరిపోతుంది. అలాగే ఎకరం ఉన్న వాళ్ళకి ఒక బస్తా ఇస్తున్నారు. అలాగే 2 ఎకరాలు అంతకంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 2 బస్తాలు ఇచ్చినట్లయితే రైతుకి ఏ విధంగా యూరియా సరిపోతుందంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఎరువులు కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ప్రభుత్వాన్ని అయితే నిందించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి పట్టణంలో ఉన్నటువంటి గోదావరి నది తీరాన్ని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించడం జరిగింది. అనంతరం నీట మునిగినటువంటి పంట పొలాలను కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం కేసీఆర్కి వస్తున్నటువంటి పేరును బదనాం చేయడానికే కాళేశ్వరం పైన కుట్రలు చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా పంట పొలాలు నీట మునిగిన నేపథ్యంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే మంత్రి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మునిగా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేత, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారంటూ కూడా సూటిగా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అధికారులు కూడా ఎక్కడ కూడా కనీసం జాడ కూడా కనిపించలేదంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. ఈ యొక్క మునిగినటువంటి పంట పొలాలు కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులే పొలాలు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కళ్ళు తెరిచి నిజాలు గ్రహించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. ముఖ్యంగా కొన్నేళ్ల నుండి కూడా ఒకే కుటుంబానికి పరిమితమైనటువంటి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా మంత్రులు ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాస్తవాలను గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నది వంతెన పైన ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అయితే గోదావరి కని నుండి మంచిర్యాల వైపుగా బ్రిడ్జ్ పైన వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక లారీ, గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో కారు అదుపు తప్పి కూడా వంతెనకు ఉన్నటువంటి సైడ్ వాల్ను ఢీ కొట్టి సైడ్ వాల్ కూడా కూలిపోయి కూడా సగం కారు బ్రిడ్జ్ పైన, సగం కారు గాల్లో కూడా వేలాడుతూ ఒక వింత సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ అప్రమత్తతోటి అక్కడ ఆ కార్ల నుండి దిగి అయితే ప్రాణాలు అయితే రక్షించుకోవడం జరిగింది. అయితే కొంచెం కారు అటు కదిలినా ఇటు కదిలినా కూడా నదిలో పడేటువంటి పరిస్థితి నెలకొవడంలో ఈ యొక్క వింత సంఘటన కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తామనేటువంటి ఘటన చోటు చేసుకోవడం అక్కడికి తండోపోతండాలి ఆ బ్రిడ్జి పైన ఆ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా విచిత్రంగా అయితే కారును అయితే చూడడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే జైపూర్ పోలీసులు అయితే కారును అయితే అక్కడ నుండి క్రేన్ సాయంతో బయటికి తీసుకురావడం జరిగింది. అనంతరం కేసును నమోదు చేసి ఆ గుర్తు తెలియని వాహనం పైన నిఘా పెట్టు కేసు అయితే దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా పోలీసులు సూచించినటువంటి సూచనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు కూడా నాణ్యమైనవి ఉపయోగించాలి, ఎలాంటి జాయింట్లు లేకుండా విద్యుత్ షాక్లకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. డీజేలకు ఎలాంటి అనుమతి లేవు కాబట్టి ఎవరు కూడా డీజేలు పెట్టద్దంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. పోలీసులు సూచించినటువంటి సూచనలు పాటించినటువంటి వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది.